హాయ్ వ్యూయర్స్. ఎవరైతే మానిటైజేషన్కి అప్లై చేస్తున్నారో కానీ మానిటైజేషన్ ఎంత అప్లై చేసినా కూడా చాలా మంది చేసిన మిస్టేక్స్ ఏంటి అంటే గూగుల్ అడ్సెన్స్ దగ్గర అయితే ఫెయిల్ అయిపోతున్నారండి. అసలు గూగుల్ అడ్సెన్స్ దగ్గర ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? అంతా మన చేతిలో పెట్టుకుని మొత్తం మన బయోడేటాను ఎంట్రీ ఇచ్చే దగ్గర ఫెయిల్ అవుతున్నారు అంటే మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ వీడియో చూసి పూర్తిగా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 3000 వాచ్ అవర్స్ లేదా 4000 వాచ్ అవర్స్ ఏదైనా కూడా స్మాల్ ఆర్ మినీ మానిటైజేషన్ ఏదో ఒకటి ఆ మానిటైజేషన్లో వచ్చేసి మనకు వాచ్ అవర్స్ లేదా షార్ట్ వ్యూస్ వచ్చినప్పుడు మనకు అప్లై చేసుకోమని వస్తుంది. దాంట్లో వచ్చేసి 3 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఐడి వెరిఫికేషన్, గూగుల్ అడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయడము అండ్ అలాగే వీడియో వెరిఫికేషన్ అనేది ఉంటుందండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఓకే, ప్రతి ఒక్కరి సింపుల్గా సక్సెస్ అయితే అయిపోతుంది. సెకండ్ స్టెప్లో గూగుల్ అడ్సెన్స్ అకౌంట్లో ఏమీ ఉండదండి. మొత్తం మన బయోడేటా మాత్రమే ఉంటుంది. వాళ్ళు పిన్ను మన ఇంటికి పంపించడానికి, అంతేకాకుండా ఈ క్యాండిడేట్ ఈ అడ్రస్లో ఉన్నారు, నెక్స్ట్ ఇంకో ఛానల్ ఉంటే అదే అడ్రస్ మీద ఉందా లేదా అని తెలుసుకోవడం కానీ జస్ట్ ఒక ఐడెంటిటీ అండి. సో మీరు గూగుల్ అడ్సెన్స్ అకౌంట్ సెకండ్ స్టెప్కి వెళ్ళినప్పుడు చేసే మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే జస్ట్ మనకు మొత్తం మన అడ్రస్సే కదా, మన హోమ్ అడ్రస్సే కదా, ఏం మిస్టేక్స్ ఉంటాయి ఏంటి అని చెప్పేసి సింపుల్గా ఆలోచించకుండా జస్ట్ మీరే ఎంట్రీ చేసేస్తున్నారండి. కానీ కామన్ మిస్టేక్స్ అందరు చేస్తున్నది ఏంటి అంటే ఆధార్ కార్డు లేదా పాన్ కార్డులో ఉన్న లెటర్స్ డిఫరెన్స్తోనో లేదా పిన్ కోడ్ డిఫరెన్స్ వల్లనో స్మాల్ మిస్టేక్స్ ఉన్నా కూడా గూగుల్ అడ్సెన్స్ అనేది ఫెయిల్ అయిపోతుందండి. చాలా మందికి 2 to 3 టైమ్స్ అప్లై చేసినా కూడా రిజెక్ట్ అయిపోతుందంట. అదంతా కామన్ మిస్టేక్స్ మనం చేస్తున్నవే. సో ఈ ఎలాంటి మిస్టేక్స్ లేకుండా విత్ ఇన్ సెకండ్లో గూగుల్ అడ్సెన్స్ మనకు సక్సెస్ఫుల్గా కావాలి అంటే ఏం చేస్తారంటే మీరు మానిటైజేషన్కి అప్లై చేసే ముందు ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు అని గవర్నమెంట్ ఐడెంటిటీ అండి ముందర పెట్టేసుకోండి. ఏంటి మన డీటెయిల్స్ మనకు గుర్తుండకుండా ఉంటాయని మీరు సిల్లీగా మాత్రం నవ్వుకోకండి. చాలా మంది చాలా ఎక్స్పీరియన్స్తో ఉన్నారు కదా ఫెయిల్ అయిన వాళ్ళు కూడా. సో అందుకే చెప్తున్నానండి. నేను వచ్చేసి జస్ట్ విత్ ఇన్ సెకండ్లో ఫస్ట్ అటెంప్ట్లోనే నా గూగుల్ అడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయిందండి. నేను ఆధార్ కార్డు ముందర పెట్టుకొని దాంట్లో ఎలాంటి లెటర్స్ మిస్టేక్స్ లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా టైప్ చేశాను. అండ్ అలాగే పిన్ కోడ్ అండి. పిన్ కోడ్ వచ్చేసి మన టౌన్లో ఉన్న టౌన్ పిన్ కోడ్ ఇవ్వకూడదు. ప్రతి ఒక్క చిన్న మారుమూల గ్రామానికి కూడా ఒక పోస్టల్ పిన్ కోడ్ అనేది ఉంటుంది. ఆ పోస్టల్ పిన్ కోడ్ మీకు తెలియకపోతే తెలుసుకోండి, లేదంటే అవసరం కూడా లేదండి. ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు లేదా పాన్ కార్డులో మన ఐడి ప్రూఫ్లో ఖచ్చితంగా పిన్ కోడ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా అదే ఎంట్రీ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ చేసి కరెక్ట్గా మనం ఎంట్రీ ఇవ్వగానే ఖచ్చితంగా మా అడ్సెన్స్ అనేది సక్సెస్ అయిపోతుందండి. విత్ ఇన్ అవర్స్ లోపల టిక్ మార్క్ అయితే వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే అప్లై చేసేటప్పుడు గూగుల్ అడ్సెన్స్లో ఒక క్వశ్చన్ ఒకటైతే టిక్ మార్క్ అడుగుతుందండి. అదేంటి అంటే ఎస్ ఐ హ్యావ్ గూగుల్ అడ్సెన్స్ అకౌంట్, నో ఐ డోంట్ హ్యావ్ అడ్సెన్స్ అకౌంట్, ఐ డోంట్ నో, ఐ వాంట్ టు లెర్న్ అని 3 ఆప్షన్స్ అయితే అడుగుతుందండి. మీకు ఆల్రెడీ ఒకసారి యూట్యూబ్ ఛానల్ ఉండి అడ్సెన్స్కి అప్లై చేసి మధ్యలో ఏం చేశారు మానిటైజేషన్ అయినప్పటికీ కూడా వీడియోస్ పెట్టకుండా డ్రాప్ అయిపోయి ఒక 5-6 ఏళ్ల కిందట ఆ విధంగా ఉండింటే ఆల్రెడీ ఐ హ్యావ్ అకౌంట్ అని కొట్టండి, లేదంటే నో ఐ డోంట్ హ్యావ్ అని కొట్టండి. ఇంకా థర్డ్ ఆప్షన్కి అస్సలు వెళ్ళాల్సిన అవసరమే లేదు. చాలా బాగా గుర్తు చేసుకొని అయితే దాని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఈ కామన్ మిస్టేక్స్ చేయకుండా ఉంటే చాలు. కొత్తగా అప్లై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మనకు అడ్సెన్స్ అకౌంట్ లేకపోతే నో ఐ డోంట్ హ్యావ్ అడ్సెన్స్ అకౌంట్ అని కొట్టేసేయండి. విత్ ఇన్ సెకండ్లో మనకు గూగుల్ అడ్సెన్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. చాలా మంది వీడియో వెరిఫికేషన్ దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటే కానీ 99% ఆఫ్ మెంబర్స్ వచ్చేసి అడ్సెన్స్ అకౌంట్ దగ్గర ఫెయిల్ అవుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉంది.